ఇది ఆంధ్రప్రదేశ్లోని అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రోంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గిరిజనగూడెం. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 7.5 దశాబ్దాలు దాటినా కనీస మౌలిక వసతులకు నోచుకొని మారుమూల గిరిశిఖర గ్రామాలు చాలా ఉన్నాయి. మండల కేంద్రానికి దాదాపు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. బాహ్య ప్రపంచానికి దూరంగా అడవి మధ్యలో విసిరేసినట్టు ఉండి మరుగున పడిన గ్రామాల్లో ఒకటైన రొంపపల్లి గిరిజనగూడెం. ఈ గూడెంకు రోడ్డు మార్గం, తాగునీరు, విద్యుత్ వంటి సదుపాయాలు లేకపోవడంతో గిరిజనులు నానా ఇబ్బందులు పడుతున్నారు. వైద్యం కోసం 20 కిలోమీటర్లు దూరం వెళ్లాల్సి వస్తుంది. కొండల నుంచి వస్తున్న ఓట నీరే వీరికి ఆధారం. కొండ మధ్య అడవుల్లో నివాసం ఉంటున్న 17 కుటుంబాల పరిస్థితి తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చలించిపోయారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను అమలు చేసి గిరిజనగూడెం రూపురేఖలు మార్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో కలెక్టర్, ఐటీడీఏ పీఓ తమ గ్రామాన్ని సందర్శించి సమస్యలు తెలుసుకొని పరిష్కార మార్గాలపై అధ్యయనం చేశారు. ముందుగా రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేయించారు. ఇప్పుడు చీకటిని దూరం చేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా గూడెం ప్రజల ఇళ్లలో విద్యుత్ కాంతులు ప్రకాశించాయి. ఇళ్లలోకి పున్నమి వెన్నెల వచ్చిందని గిరిజనులు ఆనందపడ్డారు. అడవులు, కొండ ప్రాంతాల గుండా 9 కిలోమీటర్ల 600 మీటర్ల మేర విద్యుత్ లైన్లను వేయాల్సి వచ్చింది. ఈ క్లిష్టమైన ప్రాజెక్టుకు సుమారు 80 లక్షల రూపాయలకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేశారు. ఈ అధిక వ్యయం, భౌగోళిక అడ్డంకుల దృష్ట్యా పవన్ కళ్యాణ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి, ఆంధ్రప్రదేశ్ జెన్కో సీఎండీలకు సమస్యను తెలియజేశారు. అవసరమైతే తక్షణం కేంద్ర ప్రభుత్వ సాయం తీసుకొని సమస్య పరిష్కరించాలని కోరారు. ఉప ముఖ్యమంత్రి పవన్ చేసిన సూచన మేరకు భారత ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా ఆ గిరిజన గ్రామంలో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది. కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర విద్యుత్ శాఖ సాయంతో పనులు పూర్తయ్యాయి. గిరిజనగూడెంకు విద్యుత్ లైన్లు వేయడం ఒక పెద్ద సవాలుగా మారింది. విద్యుత్ శాఖ ఈ పనిని ఒక యజ్ఞంలా చేపట్టింది. 80 లక్షల రూపాయలకు పైగా అంచనా వ్యయంతో 9 కిలోమీటర్ల 600 మీటర్ల పొడవున 217 విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం పూర్తిగా కొండలు, అడవి మార్గంతో నిండి ఉండడంతో విద్యుత్ స్తంభాల రవాణా, స్తంభాలను నాటే పనులు కష్టంగా మారాయి. ఈ పనులను అత్యంత క్లిష్ట పరిస్థితుల మధ్య పూర్తి చేశారు. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా వ్యవస్థ దేశానికి ఆదర్శంగా నిలిచింది. కేవలం గ్రిడ్ ద్వారానే కాకుండా ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానెళ్లు కూడా ఏర్పాటు చేసి వాటిని ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్కి అనుసంధానించారు. ప్రధానమంత్రి జన్మన్ పథకం కింద 10,22,000 రూపాయలతో సోలార్, పవన విద్యుత్తో కూడిన హైబ్రిడ్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని గూడెం గ్రామంలో ఏర్పాటు చేశారు. గిరిజన గ్రామాల్లో మొట్టమొదటిసారిగా ఈ తరహా హైబ్రిడ్ గ్రిడ్ వ్యవస్థ ఏర్పాటు చేసి వారికి నిరంతరాయ విద్యుత్ సరఫరాకు భరోసా కల్పించారు. ప్రభుత్వం ఒక్కో ఇంటికి 5 బల్బులు, 1 ఫ్యాన్ ప్రభుత్వం తరపున అందించారు. రోంపల్లి గిరిజనగూడెంలో మౌలిక సదుపాయాల కల్పనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆనందం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో ఈ ఘనత సాధ్యమైందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం గిరిజన ప్రజలు నివసించే ప్రాంతంలో విద్యుత్ వెలుగులను నింపేలా నిధులు కేటాయించిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యం ఇస్తుందని చెప్పడానికి గూడెం గ్రామంలోని ఇళ్లకు విద్యుత్ సరఫరా చేయడమే నిదర్శనమని అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్లిష్టమైన ప్రాజెక్టును పూర్తి చేయడానికి సవాళ్లు ఎదుర్కొని సహకరించిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికి, ఏపీసీపీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ పృథ్వీ తేజకి, విద్యుత్ శాఖ సిబ్బందికి పవన్ అభినందనలు తెలిపారు. ఇన్నాళ్లు చీకట్లో ఉన్న గూడెంలో విద్యుత్ వెలుగులు ప్రకాశించడంతో గిరిజనులు హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా విద్యుత్ వెలుగులు చూసి గూడెం ప్రజలు ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.
ప్రత్యేక చొరవతో విద్యుత్ లైన్ వేయించి ఇళ్లలో కాంతులు నింపిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు కృతజ్ఞతలు తెలిపారు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అరకు నియోజకవర్గం జనసేన నాయకులు, జన సైనికులు ట్రాక్టర్ సాయంతో ప్రయాణించి మరీ చేరుకున్నారు. ఆ గ్రామస్తుల ఆనందోత్సాహాల్లో భాగమయ్యారు.